ఏయ్ బాబు లేవ్ అని మన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ని సాగనంపే టైం బాగా దగ్గర పడినట్లుంది. మన వన్ అండ్ ఓన్లీ అటర్ ఫ్లాప్ బ్యాటర్ టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ బాబు ఈ మధ్యకాలంలో వన్డేలు టీ20లు అనే తేడా లేకుండా అట్టర్ ఫ్లాప్ అనే పదం కూడా సిగ్గుపడి సూసైడ్ చేసుకునే రేంజ్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న మన గిల్ బాబు ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో కూడా తన ఫ్లాప్ టాలెంట్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంటూ పరమ దరిద్రంగా ఫెయిల్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయిన శుభ్మన్ గిల్ ఆ తర్వాత ఆసీస్, సఫారీలతో కూడా వన్డేలు టీ20లు అనే తేడా లేకుండా అన్ని చోట్ల కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఇంత దరిద్రంగా ఫెయిల్ అయినా ఈ నెల 11 నుంచి స్టార్ట్ కాబోతున్న న్యూజిలాండ్ సిరీస్కి వన్డే కెప్టెన్గా మళ్ళీ గిల్ బాబుని సెలెక్ట్ చేసింది టీమిండియా సెలక్షన్ టీం. మరి వాళ్లే గాంజా కొట్టి టీంని సెలెక్ట్ చేస్తున్నారో ఏమో కానీ, అయితే ఇంత సెలక్షన్ తర్వాత కూడా తనను తాను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాల్సిన టైంలో గిల్ మళ్ళీ విజయ్ హజారే ట్రోఫీలో బొక్క బోర్లా పడ్డాడు. పంజాబ్ తరపున ఆడుతున్న గిల్ మంగళవారం గోవాతో జరిగిన మ్యాచ్లో కనీసం డొమెస్టిక్ బౌలర్లను కూడా ఫేస్ చేయలేక పరమ చెత్తగా కేవలం 11 పరుగులే చేసి అవుట్ అయిపోయాడు. దీంతో వీణ్ణా న్యూజిలాండ్ సిరీస్కి మీరు కెప్టెన్గా సెలెక్ట్ చేసింది? అసలు ఇన్నిసార్లు ఇన్ని మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నా వీడిని టీంలో ఎందుకు ఉంచుతున్నావు గంభీర్ అంటూ సీరియస్ అవుతున్నారు ఫ్యాన్స్ అంతా. కొంతమంది అయితే కివీ సిరీస్లో కూడా బాబు ఇదే రేంజ్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే ఈ సిరీస్ కూడా వైట్ వాష్ పక్కా అనుకుంటా అంటూ ట్రోల్ చేయడం కూడా మొదలెట్టేశారు. మరి కివీస్తో సిరీస్లో అయినా గిల్ బాబు పరువు నిలబెట్టుకుంటాడో, మనకి పరువు ఎక్కడుందిలే అని ఇదే రేంజ్లో ఫెయిల్ అవుతాడో చూడాలి.